just turn around. నమస్కారం అందరికీ. వాజేడు మండలం భద్రాచలం డివిజన్ గాంధీనగర్ గ్రామంలో ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ అనిల్ నాయక్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ దగ్గర ఒక 500-600 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల యొక్క దుస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది, చాలా ఆవేదన ఉంది. ఈ 5G టెక్నాలజీ వ్యవస్థలో ఇటువంటి సిచ్యువేషన్లో జనాలు ఇల్లు లేక, కట్టుకోవడానికి ఇల్లు లేక ఇటువంటి గుడ్డలలో ఉంటూ బతుకుతున్నారంటే ఈ భారతదేశంలో చాలా మనం ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఇటువంటి దుస్థితి ఉండడానికి రాజకీయ నాయకులే కారణమని భావిస్తున్నాను నేను. దయచేసి కళ్ళు తెరవండి. ఇక నుంచి వెళ్ళి ఇటువంటి కుటుంబాలని ఆదుకోండి. బడా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడి పెట్టడానికి సహాయం చేయడం కాదు, పేద కుటుంబాలు ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతోమంది అవస్థలు పడుతున్న ఈ పేద ప్రజానికానికి మనవంతుగా వాళ్ళని ఈరోజు పరామర్శించి మనవంతు సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి దుస్థితి పోవాలంటే విద్యావంతులైన యువకులే రాజకీయాల్లోకి వచ్చి మార్పు అనేది తీసుకురావడానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తూ, మేలుకోండి యువత, నవగలం యువగలం ప్రజాగలం చేసి ఎంతో పేద కుటుంబాల యొక్క భవిష్యత్తుకి వెలుగు నింపుదామని మిమ్మల్ని వేడుకుంటూ సవినయంగా విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. हम चाल रोज एक वीडियो क्रिएट किया. వర్షాలు పడితే ఎలా ఉంటారండి నాయకులారా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఇతను ఈ వర్షాలు పడితే పరిస్థితి ఏంటండి? ఇక్కడ ఇంట్లోకి పోతున్నాయి, పడద మొత్తం చినిగిపోయి ఉంది. సిచ్యువేషన్ చాలా టూ మచ్గా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో దగ్గర 1000 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయంటే నిజంగా చాలా బాధేస్తుందండి. కళ్ళు తెరిచి ఈ కుటుంబాలకి కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వండి నాయకులారా.